గైస్ అగ్రోమకి వెళ్ళాము సనత్ నగర్కి. అసలు ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందో అక్కడ బౌల్స్ని చూస్తే ఎక్కడ లేని షాపింగ్ అంతా ఆ రోజే చేసుకోవాలన్న హ్యాపీనెస్ వస్తుంది. అదేంటో కానీ పెళ్లికి ముందు అయితే డ్రెస్సెస్ని చూస్తే పిచ్చి ముదిరేది. ఈ మధ్యలో బౌల్స్ చూస్తుంటే పిచ్చి ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుంది రోజు రోజుకి. అప్పటికే మా అమ్మ కోపడుతుంది, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా మేము వెళ్ళింది పూజకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పేసి అగ్రోమకి వెళ్ళాము. యాక్చువల్గా నాగహారతి అండ్ నక్షత్ర హారతి అవసరం ఉండే ఇంట్లోకి, వాటి కోసం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళేసరికి అవి రెండు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. వెళ్ళిన పని కాకుండా నాకు నచ్చిన వీడియోస్ అన్ని నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏవైతే రీజనబుల్ ప్రైజెస్ లో మంచిగా క్వాలిటీగా అనిపించాయో అవి నేను మీకోసం చూపిద్దామని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో పూజలు ఇవన్నీ ఉన్న వాళ్ళకైతే ఇది వన్ స్టాప్ డెస్టినేషన్. ఎందుకంటే ఒకే ప్లేస్ లో మనకు నచ్చిన పూజ ఐటమ్స్ అన్ని తీసుకొని రావచ్చు. ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోకుండా ఒకే ప్లేస్ లో ఉండి తీసుకోవడం చాలా చాలా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ కొన్ని క్యూట్ గా అనిపించినాయి, ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించినాయి. చిన్న చిన్న ఐటమ్స్, ఈ ఎలిఫెంట్స్ అయితే బాగా క్యూట్ గా ఉండే. అండ్ ఇవి వచ్చేసి మనం కుంకుమ పసుపు ఇస్తాం కదా, అవన్న వీటిలో డిజైన్ బట్టి కాస్ట్ ఉంది. అండ్ వీటిలో పీసెస్ కూడా కౌంట్ ఉంది. ఒక్కో దాంట్లో 12 ఇచ్చారు. ఇవి వచ్చేసి మనం అలంకరణ చేస్తాం కదా అమ్మవారికి, అవి హారాలు ఎంత క్యూట్ గా కనిపిస్తున్నాయో. ఈ అమ్మవారి ఐడాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. వచ్చేసి 126 రూపీస్ అలా పడింది. అండ్ చిన్న చిన్న బౌల్స్ చాలా క్యూట్ గా అనిపించినాయి, ప్రసాదం పెట్టడానికి యూజ్ అవుతాయి. ఇంకా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఈ వ్రతానికి వీక్ కావాల్సినవి అన్ని ఇక్కడ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి ఒకసారి.